సార్వత్రిక ఎన్నికల సమరం అయితే జోరుగా సాగుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ తరపున ఇన్ఛార్జిగా ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని స్థానాల్లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దళిత కామర్స్ దీనికి సంబంధించినటువంటి మాజీ ప్రెసిడెంటు, మరి అంతేకాకుండా సౌత్ ఇండియన్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి కాలే వెంకట రమణారావు గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడుగుదాం ఎలా జరుగుతుంది ఏంటనేది. అన్న చెప్పండి, ఏంటి అసలుకి మీరు ఏ జిల్లాల్లో కానీ ఏ నియోజకవర్గాల్లో మీరు పర్యటిస్తున్నారు, ఇన్ఛార్జిగా ఎక్కడ వ్యవహరిస్తున్నారు? బాపట్ల జిల్లాలో సంతనూతలపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అలాగే మన ఎంపీ గారు నందిగం సురేష్ గారి కోసం రెండు కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీలు అవటం వల్ల నేను వెళ్ళి అక్కడ ప్రతి గ్రామంలో 4 మండలాలు, సంతనూతలపాడులో నాగులుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు, బాపట్ల ఈ రెండు ఎస్సీ ఎంపీ నందిగం బాపట్ల ఎంపీ గారి స్థానానికి, తర్వాత అలాగే సంతనూతలపాడు మెరుగు నాగార్జున గారు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఈ 2 స్థానాలు కూడా వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అని నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు ఈ 4 ఎప్పటి నుంచి అక్కడ ప్రచారం దాదాపుగా నెల 15 రోజుల నుంచి అక్కడ ఉండి ప్రతి గడపకు జగన్ నినాదం గడప గడపకు వెళ్ళండి. ప్రతి గడపకు మేము వెళ్ళినప్పుడు అమ్మలక్కలు అందరు కానీ, అక్కడున్న ఓటర్లు కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ అందరూ కూడా మాకు ప్రతి ఇంటికి జగనన్న సంక్షేమ పథకాలు అందినాయి. కాబట్టి మేము ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము ప్రతి ఒక్కరు కూడా జగనన్న మా పథకాలు మాకు అందుతున్నాయి. కాబట్టి అంతకుముందు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే పెన్షన్ కావాలంటే ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్ళాలి, ఏదైనా సమస్య వస్తే ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు అలా కాకుండా పొద్దున్న 6 గంటలకల్లా మా గడపకు వచ్చి పెన్షన్లు మాకు ఇంటికి వచ్చి 6 ఇచ్చి వెళ్తున్నారు. 2 నెలల నుంచి మాకు రావట్లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ మా అబ్బాయి మా అమ్మాయి మమ్మల్ని తీసుకెళ్తే కూలీ చేసుకునే వాళ్ళు రోజు 1000 రూపాయలు పోతుంది మాకు. ఈ చంద్రబాబు నాయుడు కోర్టుకి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు పెట్టి వృద్ధులని, వికలాంగులను కూడా చూడకుండా ప్రతి ఒక్కరు బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి కొత్తగా ఒకటి పెట్టడం వల్ల ప్రతి ఒక్క గ్రామంలో కూడా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, నడవలేని వాళ్ళు కానీ, మంచంలో పడుకున్న వాళ్ళు కానీ అనేక ఇబ్బందులు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మేము జగనన్నకే గెలిపిస్తాం. ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. యూనిఫామ్ వేసుకొని గ్రామాల్లో కూడా అద్భుతంగా నాడు నేడులో స్కూల్స్ అన్నీ డెవలప్ అయినాయి. ఓకే, మీరు ముఖ్యంగా బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు. మీరు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్న పరిస్థితి, ఈ 2 కాన్స్టిట్యున్సీలో ఎస్సీకి సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది? అంతకుముందు పొగాకు రైతులకి పొగాకు కొనేవాళ్ళు కాదు తెలుగుదేశం గవర్నమెంట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పొగాకు కొంటారా లేకపోతే నేనే కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తానన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అంతకుముందు రేటు చాలా తక్కువ ఉండేది, 1500, 2000 అలా ఉంది. ఇవాళ 25,000 వచ్చింది రేటు పొగాకు. ప్రతి ఒక్క రైతు కూడా రోజువారి భార్య భర్తలు ఇద్దరు పనికి వెళ్ళి ఈ పొగాకు సీజన్లో చక్కగా పొగాకు పండించుకుంటారు. ఏమన్నా వాళ్ళకి వస్తే తెచ్చుకొని ఇంటి దగ్గర ఆరబెట్టుకొని వాళ్ళే బేలు దొక్కుని వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళారు వాళ్ళ ఎస్సీలు. ఓకేనా, మీ ఫేస్ చూస్తుంటే అంటే దాదాపు రాష్ట్రంలో మామూలుగా కాదు 50 డిగ్రీల వరకు వెళ్తుంది ఉష్ణోగ్రత. మీ ఫేస్ చూస్తుంటేనే మీరు అర్థమైపోతుంది ఎలా ఈ ఎండలో ఎలా చేస్తారు. ఎండల్లో కూడా ఏంటంటే పొద్దున్నే సాయంత్రం బట్టలు తడిసిపోతున్నాయి, ప్యాంటు షర్టు తడిసిపోయినా కానీ ఒక్కటే మాకు మా జగనన్న కోసం మేము శ్రామికుల్లాగా, మా జగనన్న సైన్యంలాగా మేము వెళ్ళి పనిచేయాలి. నేను చదువుకున్నాను, నేను డిగ్రీ చదివేటప్పుడు నేను మున్సిపాలిటీ స్కూల్లో చదివా. అప్పుడు నాకు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే అక్కడున్న స్టూడెంట్స్తో పాటు ఇబ్బందిగా ఉండేది. నేను తెలుగు ఇంగ్లీష్ కలిపి 2 బుక్స్ చదువుకొని ఇంట్లో తెలుగు చదువుకొని కాలేజీలో ఇంగ్లీషు చదువుకునేవాడిని. ఇవాళ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వచ్చి 1 పేజీలో తెలుగు ఉంటుంది, 1 పేజీలో నేను 20 ఏళ్ల క్రితం 99, 95లో ఏదైతే చేస్తానో అది జగన్ ఇప్పుడు చేస్తుంటే నేను పడిన ఇబ్బంది నాకు ఇవాళ పిల్లలు చక్కగా 2 భాషల్లో నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మేము ఉద్యోగాలు వ్యాపారాలు చేయగలం అన్న సొంతగా వాళ్ళకంతటా వాళ్ళు విద్యని అందించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి వాళ్ళు ఓట్లు లేని వాళ్ళకు కూడా విద్య ద్వారా ఎన్నో అవకాశాలు కల్పిస్తారు. ఇప్పటికే మీరు దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రెసిడెంట్గా వ్యవహరించారు, ఇప్పుడు సౌత్ కోఆర్డినేటర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అంటే దళితుల్ని అప్లిఫ్ట్ చేయడంలో మీకు ఎంతో కొంత పాత్ర ఉందని కూడా చెప్తూ ఉంది. ఇది మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా దళితులను కానీ లేకపోతే అట్టడుగు వర్గాలని అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశం ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు? ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు.
ప్రత్యేక ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఈ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు. ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్, సెజ్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, ఏపైసీ ల్యాండ్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చి దళితులు ఇచ్చేవాళ్ళకి పుచ్చుకునే వాళ్ళుగా కాదు ఇచ్చేవాళ్ళుగా ఉండాలని చెప్పి కోరుకున్న ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 500 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. మీరు చూడండి, రోడ్డు మీద తిరిగే పల్లె వెలుగు బస్సులు కానీ, ప్రతి సూపర్ డీలక్స్ బస్సు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు లోన్ అంటే ఎస్సీ కార్పొరేషన్ 1,00,000-2 లక్షలు, మహా అయితే 10 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ ₹1 కోటి లోన్ మా ఎస్సీలకి వచ్చింది. మేము ధైర్యంగా చెప్తున్నాం. ₹1 కోటికి 2 ఆర్టీసీ బస్సులు ఇచ్చారు. దానిలో 45 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. మా కాళ్ళ మీద మమ్మల్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి అని మీరు కోరుకుంటున్నారా? అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఇవి సమాజంలో పిల్లర్లు లాంటి వాళ్ళు. దళితులు పండించిన పంట ఏదీ లేదు, దళితులు చేయని శ్రమ ఏదీ లేదు. శ్రమను ఇప్పుడు దాకా దోచుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దళితులందరూ కూడా వ్యాపారస్తులుగా, ఉద్యోగస్తులుగా, ఆర్థికంగా ఎదగాలని చెప్పి కోరుకునే సంకల్పం ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇటువంటి సంకల్పంగానే లేకపోతే సంక్షేమంగానే జరుగుతుందని మామూలుగా మనం చూస్తున్నాం. కానీ ఎన్నికల టైంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు, లేని చట్టాలను కూడా తీసుకొచ్చి మరి ఇలా ప్రాపగాండా అసత్యమైన ప్రచారాలను కూడా ఉమ్మడి పార్టీలు అయితే చేస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిపి ఎట్లా ఉంటుంది? ప్రజలు ఒకటే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పథకాలు మా ఇంటి వద్దకు వస్తాయి. వీళ్ళు వచ్చిన తర్వాత రేషన్ కార్డులు తీసేస్తారు, పెన్షన్లు తీసేస్తారు, పిల్లల్ని వాళ్ళకి నచ్చిన కాన్వెంట్లో జాయిన్ చేయమంటారు. ఇవన్నీ మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళు మేము చేయలేము. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు ఈ సంక్షేమ పథకాలన్నీ మా ఇంటి వద్దకు వచ్చి మేము కూలీ చేసుకునే వాళ్ళం. ఒకరోజు కూలిపోతే ₹1000 పోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ కానీ, స్కూల్ కానీ, పెన్షన్ కానీ అన్నీ కూడా ఇంట్లోనే, ఇంటి వద్దనే జరిగేస్తున్నాయి. వీటన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కాన్స్టిట్యున్సీలు అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కాబట్టి 170-150 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రత్యేకంగా తీర్పునివ్వబోతున్నారు. థ్యాంక్ యూ. జై జగన్.